అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. పెరుమాళ్ వరదరాజులు నాయుడు జాతీయవాద ఉద్యమ నాయకుడు. ఈయనను దక్షిణ భారతదేశపు తిలక్ అని సంబోధించేవారు. సమాజంలో రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి ప్రయోజనాల కోసం తన వాణిని వినిపించిన నేత. ఆయుర్వేద వైద్యంలో శిక్షణ పొందారు. స్వాతంత్ర ఉద్యమంలో 18 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన తమిళనాడులోని ప్రస్తుతం నామక్కల్ జిల్లా రాశీపురంలో 1887 జూన్ 4వ తేదీన జన్మించారు. ఆయన రాజకీయ జీవితం హోమ్ రూల్ ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. ఆయన జర్నలిజంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రపంచ మిత్రన్, తమిళనాడు వంటి పత్రికలను నడిపారు. 1925లో తమిళంలో తమిళనాడు అనే వారపత్రికను ప్రారంభించారు. 1931లో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన 1 సంవత్సరంలోపే వార్తా పత్రికను విక్రయించాల్సి వచ్చింది. ఆయన పత్రికలు స్వాతంత్ర పోరాటంపై తమిళంలో ముఖ్యంగా మధ్య తరగతికి చెందిన వారిలో అవగాహన కల్పించటంలో కీలక పాత్ర పోషించాయి. వరదరాజులపై బ్రిటిష్ పాలకులు దేశద్రోహ అభియోగం మోపి నెలల పాటు జైలులో బంధించారు. వరదరాజులు నాయుడు చిన్న వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1917లో ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొనడానికి తన వైద్య అభ్యాసాన్ని విడిచిపెట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ వరదరాజులు నాయుడు చురుకుగా పాల్గొన్నారు. 1922లో మహాత్మా గాంధీని అరెస్టు చేయటాన్ని అన్యాయమంటూ ఈయన తన ఆదాయపు పన్ను చెల్లించటానికి నిరాకరించారు. చేరన్ మహాదేవి పాఠశాల వివాదం సమయంలో ఈయన తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. తందై పెరియార్ కళ్యాణ సుందరం మదిలియార్లతో పాటు ఈయన వివిఎస్ ఐఆర్ నిర్వహిస్తున్న గురుకులంలో బ్రాహ్మణేతర విద్యార్థులకు వేరువేరుగా భోజన పద్ధతిని వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఆయన గాంధీజీ దృష్టికి తీసుకెళ్లగా అయ్యర్ రాజీనామా చేశారు. 1925 ఏప్రిల్లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఈ సమస్యను చర్చించడానికి సమావేశమైనప్పుడు సి రాజగోపాలాచారి రాజన్ల సిఫారసును పక్కన పెట్టారు. దానికి బదులు మెరిట్ స్థాయిలను పాటించకూడదని తీర్మానం ఆమోదించారు. దాంతో రాజగోపాలాచారి ఆయన సహచరులు 6 తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి రాజీనామా చేశారు. కుల దురాభిమానాలను బలవంతంతో అధిగమించలేమని పేర్కొన్నారు. అయితే పెరియార్ పార్టీని వీడినప్పటికీ వరదరాజులు నాయుడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమల్లోని కార్మికుల హక్కుల కోసం ఆయన పోరాడారు. అతను 1957 జూలై 23న మరణించారు. వరదరాజులు నాయుడు దంపతులకు 3 కుమార్తెలు, 6 కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కృష్ణదాస్ జూన్ 2012లో మరణించారు. అతని 3 కుమారులు సాయుధ దళాలలో పనిచేశారు. అతని కుమారుడు బాలచంద్ర 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. భారత సైన్యంలో అధికారిగా 30 సంవత్సరాలకు పైగా కొనసాగారు. చిన్న కుమారుడు దయానందన్ కూడా 1993లో భారత సైన్యంలో కల్నల్ గా పదవి విరమణ చేశారు. ఆయన దేశభక్తి, జాతీయ ఉద్యమంలో అంకితాభావం ఈనాటికి తమిళనాడు ప్రజలు ఘనంగా గుర్తు చేసుకుంటారు.